హాయ్ హలో. మనం ఇక్కడ చింతకాయల పప్పు ఏ విధంగా తయారు చేస్తున్నామో ఒకసారి చూడండి. ఫస్ట్ గ్లాస్ కందిపప్పు తీసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఆనియను 3 టమాటాలు వేసేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలి. కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ పెట్టిన తర్వాత 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టాలండి. ఇక్కడ కుక్కరు పప్పు ఉడికేలోపు మనం ఇక్కడ చింతకాయలను నీట్గా క్లీన్ చేసుకొని చింతకాయలని ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించాలి. ఒక 10 నిమిషాల చాలా స్మూత్గా ఉడుకుతుందండి చింతకాయలు. ఆ చింతకాయలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఇక్కడ పప్పు కూడా మెత్తగా అయిపోయింది. ఈ పప్పు గుత్తితో ఎనపాల్సిన అవసరం లేదండి. స్పూన్ తోటే చాలా స్మూత్గా అయిపోయిందండి. అంత మెత్తగా ఉడికింది పప్పు. ఈ చింతకాయలు కూడా ఉడికిన తర్వాత చాలా స్మూత్గా ఉడికినాయండి. లైట్ అంతా పీసురు వచ్చేసింది అనమాట. మంచిగా పీసేసుకొని జ్యూస్ తీసేసుకున్నామండి. జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పిసురు మాత్రం పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పప్పు ఎనిపిన దాంట్లో ఈ యొక్క జ్యూస్ను ఈ చింతకాయల యొక్క రసాన్ని పప్పులో పోసేయాలండి. బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేయాలి. కానీ చింతకాయల పప్పు చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. దీంట్లో పప్పు ఎనుపుతున్నప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనము పోపు వేయాలండి. ఫస్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్, తర్వాత ఎల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపేసుకొని పప్పులో కలిపేసుకోవాలి. కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చింతకాయల పప్పు నచ్చని వాళ్ళే ఉండరు. అంత బాగుంటుంది. మనం రోజు తినే ఫుడ్ కన్నా ఒక ముద్ద ఎక్కువనే తింటామండి. అంత టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషను ఒక ఆమ్లెటో లేక బజ్జీ పెట్టుకొని తింటే దానికి హద్దు